దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతున్న సందర్భంలో మరి జాతర నిర్వహణ కోసం గౌరవనీయులు పెద్దలు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు మా లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆలోచనతో ఆదేశాలతో మరి జాతరకు 150 కోట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వాస్థ్య పనులకు ముందస్తుగా రిలీజ్ చేసిన సందర్భంగా మరి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మా సోదరుడు సాంఘిక సంక్షేమ శాఖ, అదేవిధంగా ట్రైబల్ మైనార్టీ డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మాత్యులు అడ్డూరు లక్ష్మణన్న గారికి, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆదివాసీలు మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఇది స్టేట్ ఫెస్టివల్. 96లో సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ఆనాటి ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ప్రభుత్వము ప్రత్యేకంగా ఎండోమెంటుతో పాటు ముఖ్యంగా ట్రైబల్ శాఖ నుంచి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ జాతర నిర్వహణ కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లకు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మొన్న మేము గత 2 months నుంచి ఈ యొక్క జాతర ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ముందస్తు పనుల కోసం, ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం హడావుడిగా డబ్బులు రిలీజ్ చేయడం, అక్కడ కావాల్సిన ఒక పని ఉంటే ఇంకొక పని కావడం, తాత్కాలికంగా పనులు చేసుకొని బయటపడడం అవుతూ ఉంది. కానీ ఈసారి ఒక ప్రణాళికబద్ధంగా సీఎం గారి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని వారిచ్చేటువంటి పూర్తి స్థాయి మరి మద్దతును దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర కూడా ప్రతి సందర్భంలో వారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఎన్నికల ముందు పాదయాత్ర కానీ అన్ని సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చినటువంటి చరిత్ర కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది. సో వారు కూడా ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి పనులను అత్యధికంగా తీసుకోవాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఆదివాసీ పూజార్ల ఆదివాసీ ప్రజల జీవనానికి అనుగుణంగా మరి ఎక్కడ కూడా భంగం కలగకుండా ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు కొంత గోడలు ఏవైతే ఉన్నాయో సాలారం అంటాం మేము, దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసే క్రమంలో వాటికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం. గతంలో జనాలు వస్తే, భక్తులు వస్తే తడకలు కట్టేది కింద, ఆ తడకలు ఎండ ఉండడంతో చాలా ఉడకపోత పోసి పిల్లలు పెద్దలకు ప్రయాణం అంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేది, క్యూ లైన్లో నిలబడడానికి కూడా. సో అవన్నీ ఇప్పుడు షట్టర్స్ వేస్తూ ఉన్నాం. తర్వాత జంపన్న వాగు నుంచి ఊరు వరకు డివైడర్తో కూడినటువంటి డబల్ రోడ్డు పెద్దగా చేస్తూ ఉన్నాం. జంపన్న వాగును కూడా టూరిజం వారితో కలిసి మంచి వాటర్ ఫ్రంట్ అంటే వాటర్ ఫ్లోయింగ్ ఉండే విధంగా భక్తులు ప్రతి ఒక్క భక్తులు వచ్చినప్పుడు జంపన్న వాగులోనే స్నానాలు చేసి తల్లుల దగ్గరికి వస్తారు కాబట్టి అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. తర్వాత స్మృతి వనానికి కూడా ఒక వాళ్ళ యొక్క చరిత్రను, ఆనాటి సమ్మక్క సారలమ్మ వారి జీవన చరిత్రను, వారి పోరాట చరిత్రను, వారి అంటే భక్తి, ప్రజల యొక్క భక్తి అవన్నింటిని కూడా ఒక 29 ఎకరాలలో అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ను కూడా గుర్తించినాం. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మరి నిర్మాణాలు కూడా చేయాలనే లక్ష్యంతో వాటి కోసం కూడా ఒక 40 కోట్లు ఇందులో పక్కకు పెట్టి అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం అక్కడ జాతర నిర్వహణకు 50 నుంచి 60 కోట్లు మినిమంగా పోలీస్, దాదాపుగా రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ అంతా 12,000 మంది పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది 4 రోజులు అక్కడే ఉంటారు, శానిటేషన్ సిబ్బంది ఉంటారు, ఎలక్ట్రిసిటీ వీళ్ళందరి మెయింటెనెన్స్, తర్వాత భక్తుల సౌకర్యార్థం. అవి కాకుండా ఈసారి దాదాపుగా
60-70 కోట్ల రూపాయలతోటి స్వాస్థంగా జంపన్నవాగు డెవలప్మెంటు, డబల్ రోడ్స్, తర్వాత గుడి చుట్టుపక్కల కూడా అంత మా ఆదివాసీ పూజార్ల ఆలోచనతోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత 2-3 మీటింగ్లను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎండోమెంట్ వారు మరి శైలజ గారు ప్రత్యేకంగా, ఎండోమెంట్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులందరితో ఎట్లా మోడల్ చేయాలి, ఏం చేయాలని దాంట్లో పూజార్లను కూడా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా చెప్పడంతో ఇవన్నీ కావాలి అంటే కొంత అమౌంట్ ఎక్కువ కావాలని కోరడంతో ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ముఖ్యంగా మా ట్రైబల్ శాఖ నుంచి ఈ 150 crores ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇంజనీరింగ్ అధికారులతో, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారితో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేకంగా మా సీతక్క గారు కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 150 కోట్ల ప్రత్యేక సమ్మలక్క సారలక్క యొక్క తల్లి యొక్క ఆ దేవతల యొక్క జాతరకు నిధులు విడుదల చేయడం జరిగింది. పర్మనెంట్గా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఆ శాఖ మంత్రిగా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన ప్రత్యేకమైనటువంటి ఆ తల్లి యొక్క గద్దె ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సదుపాయాలు ఏ విధంగా చేయాలని, ఆ వనదేవతల యొక్క గురువుల యొక్క ఎవరైతే ఆ దేవత యొక్క పెద్దవాళ్ళు ఉంటారు, కుల పెద్దలు, గిరిజన పెద్దలు ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన పరంగా కూడా అమలు చేస్తామనే విషయాన్ని మరొకసారి అమలు చేస్తూ చెప్తూ, మరి 2024-25కు 110 కోట్లు పోయినసారి జాతరప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వెచ్చించింది. ఈరోజు 150 కోట్లు పైచిలకు వెచ్చించే విధంగా మరి ముందస్తుగానే నిధులు మంజూరు, దానికి సంబంధించినటువంటి మౌలికమైన ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో పూట మరి ఇంకా ఏదైనా ఉన్నా కూడా మా మీడియా పరంగా కూడా ఆ ప్రాంత ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీరు కానీ ఏమైనా సూచన చేసినా రాతపూర్వకంగా మాకు ఇచ్చిన, మా శాఖకి ఇచ్చినా తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకు, ఆ భక్తులకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, నేను ఆ శాఖ మంత్రిగా నేను చాలా సంతోషం. ఎందుకంటే నిన్ననే మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, అతి త్వరలో యావత్ తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కానీ, ఏదైతే ప్లేన్ ఏరియా, నాన్ ప్లేన్ ఏరియాకు సంబంధించిన 740 కోట్ల రూపాయల నిధులు, 700 కోట్ల రూపాయల పైచికి నిధులు అతి త్వరలో ముఖ్యమంత్రి ద్వారా జీవో విడుదల చేసే ఒక అంశాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాఖ మంత్రిగా. మీరు ఒకసారి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మేము అందిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళినటువంటి, మేమే రాజులం, మేమే మంత్రులం అని వెళ్ళినటువంటి వాళ్ళు ఏ రోజు ఈ గిరిజన శాఖకు సంబంధించినటువంటి ఆ గిరిజన తాండాల్లో ఉన్న ప్రజలకు ఆ మౌలిక సదుపాయాల విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజన వర్గాలకు సంబంధించిన విషయంలో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఇంత పెద్ద ఎత్తున.